డైలీ టేస్ట్ ది డైలీ. ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మరి కాసేపట్లో జరగనుంది. ఈ మేరకు ఇప్పటికే స్పీకర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఇవాళ 4 ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్లకు ఇప్పటికే నోటీసులు అందజేశారు. అటు బీఆర్ఎస్ తరపున ఫిర్యాదు చేసిన చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, పల్ల రాజేశ్వరరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పిటిషనర్లను ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రైట్, ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈ రోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఛాంబర్ లో 4 ఎమ్మెల్యేలు విచారణకు హాజరు అవుతున్నారు. అందులో ప్రధానంగా ఎమ్మెల్యేలు కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్లకు కూడా ఇప్పటికే ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా నోటీసులు కూడా జారీ చేయాయి. అయితే ఒక్క పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీకి వెళ్లడం అంటే పార్టీ ఫిరాయించడం పట్ల కూడా ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. మరి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తన నిర్ణయాన్ని 3 నెలలలోపు తెలపాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదే విషయంపై ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కూడా విచారణకు కూడా హాజరవుతున్నారు ఎమ్మెల్యేలు. మరి మొదటగా ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు హాజరవుతారు. మరి ఆయన తర్వాత ఇటు కాళీ యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, తర్వాత బండ్ల కృష్ణమోహన్లు కూడా నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజు విచారణకు కూడా హాజరవుతారు. ఇటు బీఆర్ఎస్ పిటిషనర్లను ఫిరాయింపు ఎమ్మెల్యేల న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఈ రోజు. మరి దానికి గల ఆధారాలు ఏంటి, అంటే వీళ్ళు పార్టీ ఫిరాయించడానికి గల ఆధారాలు ఏంటి, అవన్నీ కూడా చూపించాల్సి ఉంటది. మరి వాళ్ళు ప్రజెంట్ ఏమో తమ బీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతున్నామని ఒకవైపు కొంతమంది ఎవరైతే ఒక టికెట్ మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్లారో మరి వాళ్ళైతే తాము అదే పార్టీలో ఉన్నామని ఒకవైపు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు అయితే పార్టీ ఫిరాయించినట్టుగా మరి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే సుప్రీంకోర్టులో కేసు వేశారు. మరి ఆ కేసు దాదాపు సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ఈ మధ్య కాలనే ఒక సంచలనమైన తీర్పిచ్చింది. మరి 3 నెలలలోపు స్పీకర్ తన నిర్ణయాన్ని తెలపాల్సి ఉంటది. మరి వాళ్ళపై అనర్హత వేటు వేస్తారా లేదంటే వాళ్ళు అదే పార్టీలో ఉన్నారా, ఈ విషయంపై కూడా మరి పూర్తి స్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ధర్మాసనం మరి స్పీకర్ కి కూడా చెప్పడం జరిగింది. మరి స్పీకర్ కు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. మరి రాష్ట్రంలో స్పీకర్ నిర్ణయం మరి అసెంబ్లీలో ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీల విషయంలో మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. కాబట్టి మరి ఇదైతే ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. మరి 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్ అయితే తేలనుంది. మరి ఇప్పటికే దాదాపు 1.5 మంత్ ముగిసింది, మరో 1.5 మంత్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో 10 మంది ఉంటే మరి అందులో మొదటగా మొదటి విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేలు ఇటు కాళీ యాదవ్తో పాటు గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్లు నోటీసులు కూడా ఇష్యూ చేశారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళ టైం కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి గంట ఇచ్చారు. మరి ఆ గంట వ్యవధిలో వాళ్ళంతా కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముందు కూడా విచారణకు హాజరవుతారు. మరి వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి గతంలో కొన్ని వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని తన నివాసం జూబ్లీస్ లో తన నివాసంలో కూడా ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా సీఎం ని కలిసి ఒక కండువను కూడా వేసుకున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే అంటే ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాని నాయందర్ కూడా మరి ఎంపీగా కూడా పోటీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయనపై మాత్రం చర్యలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కూడా మరి తను కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినట్టు కూడా ఆయన కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మిగతా ఎమ్మెల్యేలు మాత్రం బయటపడడం లేదు. మరి వాళ్ళు మాత్రం బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం అనే విషయాన్ని అయితే పలుమార్లు మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు మరి వాళ్ళ మెల్లో ఒక కండు వేసుకున్నారు. మరి అది దేవుని కండు అని చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ ఏమో మరి అది కాంగ్రెస్ కండు అని వాళ్ళైతే విమర్శలు చేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టులో కొన్ని వీడియోస్ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు. మరి దీనిపై మాత్రం మరి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మరి అది కూడా 3 నెలల లోపు తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి కూడా నోటీసులు కూడా ఇష్యూ చేశారు వీళ్ళందరికీ. మరి అందులో మొదటి విడతలో భాగంగా గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఇటు
కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ కూడా నోటీస్ చేశారు. మరి వాళ్ళంతా కూడా ఈరోజు విచారణకు హాజరవుతారు. మరి వాళ్ళు ఏం చెప్తారనేది కూడా ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. ఇటు బీఆర్ఎస్ పిటిషనర్లను కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. మరి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అంటే వీళ్ళు పార్టీ మారినా గానీ మరి వీళ్ళు ఉన్నట్టుగా అంటే మరి బీఆర్ఎస్ వీళ్ళు కాంగ్రెస్ చేయడానికి గల కారణాలు ఏంటి, మరి ఒకవేళ చేస్తే మరి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయని కూడా ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఆ రిపోర్ట్ అంతా కూడా స్పీకర్ చేరుతుంది. స్పీకర్ చేరిన తర్వాత మరి స్పీకర్ తన నిర్ణయాన్ని 3 నెలల్లోపు కూడా తీసుకోవాల్సి ఉంటది. మరి ఈ రోజు మొదటి విడతలో భాగంగా 4 ఎమ్మెల్యేలు మాత్రం ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ వద్ద వీళ్ళంతా కూడా విచారణకు హాజరవుతారు. మరి ఆ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే న్యాయవాదులు కూడా బీఆర్ఎస్ పిటిషన్లు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు కాబట్టి మరి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మరి అవన్నీ కూడా ముందు పెట్టాల్సి ఉంటది. అంటే వీడియో గానీ ఆడియో గానీ లేకపోతే ఈ మధ్య కాలంలో అంటే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తున్నారు. పార్టీ ఎవరైతే ఒక పార్టీ టికెట్ మీద గెలిచి మరో పార్టీలకు వెళ్లారో వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు. తాము అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాలకు సంబంధించిన నిధుల విడుదల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసాం తప్ప మరి వేరే దురుద్దేశం లేదని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. మరి గతంలో కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు కూడా మరి ప్రజెంట్ అయితే మాత్రం తాము బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుందని మరి తాము ఎక్కడ కూడా వెళ్ళలేదని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజానికి ఇటు అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారని కూడా చాలా కంపల్సరిగా ఇక్కడ ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి, తర్వాత మొన్న ఇటు వర్షాకాల సమావేశాలు కూడా జరిగాయి. మరి ఆ సమావేశాల్లో మరి వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, ఇటు బీఆర్ఎస్ వైపు కూర్చున్నారా లేకపోతే కాంగ్రెస్ వైపు కూర్చున్నారా, మిడిల్లో కూర్చున్నారా, ఈ విషయంపై కూడా కొంతవరకు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఏ సమాధానం చెప్తారు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో మరి 10 మంది ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, మరి వాళ్ళు సంబంధించిన స్టేట్మెంట్ ఏ రకంగా ఉండబోతుంది, మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఏ పార్టీలో ఏమని చెప్తారా, మరి ఏ విషయంపై కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ లో మరి స్పీకర్ ముందు కూడా హాజరై మరి వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇస్తారు, ఆ రికార్డ్ అంతా కూడా చేస్తారు న్యాయవాదులు కూడా. కాబట్టి ఇదంతా కూడా ఒక ఏం జరుగుతుందని కూడా ఇటు ఇటు ఇది 2 పార్టీలు ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతవరకు చర్చనీయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.